సునీత విలియమ్స్ తిరిగి భూభాగం పైన అడుగు పెట్టడం కోసం మరొక అడుగు దూరంలో ఉన్నారు. ఇప్పటికే క్రూ9 క్రూ10 డాకింగ్ పూర్తయింది. మార్చి 14 వారి యొక్క ప్రయాణం ఇక్కడ నుంచి మొదలైన 4 ఆస్ట్రోనాట్స్ తో మళ్ళీ తిరిగి క్రూ9 క్రూ10 అది ప్రారంభమైంది ప్రయాణం. ఆ తర్వాత నిన్న దీని డాకింగ్ కూడా పూర్తయింది. ఆ విజువల్స్ మనం ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. డాకింగ్ తదనంతరం ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి 4 ఆస్ట్రోనాట్స్ సునీత విలియమ్స్ తో భేటీ అయ్యారు. సునీత విలియమ్స్ ని కలిశారు. ఆ తర్వాత వారు కాసేపు అక్కడ జరిగినటువంటి ఆ ప్రయాణం గురించి కూడా మాట్లాడుకొచ్చారు. ఈ నేపథ్యంలో మరొక అడుగు దూరంలో మాత్రమే ఉంది క్రూ10 అండ్ క్రూ9 కి సంబంధించి ప్రస్తుతం ట్రాన్స్ఫర్ నడుస్తోంది. ఆ ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా ట్రాన్స్ఫర్ నడుస్తున్నాయి. వన్స్ వాటన్నిటి కూడా ట్రాన్స్ఫర్ అయిపోగానే వెంటనే క్రూ10ని తిరిగి భూభాగం వైపుగా ప్రయాణం కొనసాగించే అవకాశం ఉంది. మరొక 2 రోజుల్లో అంటే ఈరోజు 17వ తేదీ సుమారుగా 19 మార్చ్ సుమారుగా 8-9 గంటలకల్లా తిరిగి చేరుకునే అవకాశం, భూభాగం పైకి వచ్చే అవకాశం ఉంది. అలాంగ్ సైడ్ విలియమ్స్, బచ్మోర్, అట్ ది సేమ్ టైం సునీత విలియమ్స్ ఇద్దరు కూడా రాబోతున్నారు. బుచ్ విల్మోర్ అండ్ సునీత విలియమ్స్ ఇద్దరు కూడా భూభాగం పైకి అడుగు పెట్టబోతున్నారు. 9 రోజుల ఆపరేషన్ కాస్త సుమారుగా 9 నెలల సమయం పట్టింది. అక్కడే 9 నెలల సమయం పాటుగా అక్కడే ఉన్నారు. సో అనేక ఇక్కట్లు ఎదుర్కొన్నారు. రేపు మాపు అనేక రకాలుగా చర్చకు వచ్చాయి, కానీ ఏది కూడా సాధ్యపడలేదు. క్రూ10 రాకెట్ డాకింగ్ సక్సెస్ తర్వాత మరింతగా వారి యొక్క తిరుగు ప్రయాణం పైన చాలా బలం చేకూరింది. ఏ క్షణమైనా సునీత విలియమ్స్ భూమి మీద ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. సునీత కోసం స్పేస్లోకి అన్నే మెక్లెన్, నికోల్ అయ్యర్, టాకియా ఒనిషి, రోస్కోమస్ వీరంతా కూడా వ్యోమగాములుగా అక్కడికి వెళ్ళారు. 4 వెళ్ళారు. 9 నెలలుగా అంతరిక్షంలోనే సునీత విలియమ్స్ ఉన్నారు. వారిని సేఫ్ గా తిరిగి భూభాగంపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. జూన్ 5, 2024 క్రూ9 బోయింగ్ స్టార్ లైనర్ ప్రయోగం జరిగింది. ఆ బోయింగ్ స్టార్ లైనర్ రాకెట్ లో సాంకేతిక సమస్యలతో అంతరిక్షంలోనే సునీత విలియమ్స్, బచ్ విల్మోర్ ఉండిపోయారు.